నమస్కారం. నేను చందు. చిరునవ్వు వెలయంత ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు తన చిద్విలాసానికి మరో స్వరూపంగా ఈ సృష్టిలో నవ్వగలిగే ఒకే ఒక ప్రాణిని సృష్టించాడు. సర్వచరాచర ప్రపంచంలోనూ నవ్వగలిగే జీవి ఒక్క మానవుడే. నవ్వవు జంతువు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్యలు అంటూ జాష్వా కవి పువ్వుల్లా ప్రేమరసాన్ని వెదజల్లేవే విశుద్ధమైన నవ్వులని, నవ్వు దుఃఖాన్ని హరిస్తుందని, వ్యాధులకు అది మహాదౌషధమని పేర్కొన్నాడు. నవ్వు శారీరక ప్రక్రియ, మనిషి సహజ ప్రవృత్తుల్లో ఒకటి. మన మనసులోని ఆనందానికి బాహ్య చిహ్నం. నవ్వుతూ ఉన్న ముఖ ముద్ర ప్రసన్నమైన చిత్తానికి ప్రతీక. గణపతిని ప్రసన్నవదనం అంటూ స్తుతిస్తాం. కడుపు నిండా పాలు తాగిన పసిపాప నవ్వుతుంది. క్రమంగా శారీరక పుష్టితో పాటు మానసిక తుష్టి కలిగి నవ్వడం అలవాటుగా మారి నరనరాల్లో జీర్ణించి సంస్కారప్రాయంగా మనిషి ప్రవర్తనలో భాగమవుతుంది. నవ్వు మన మనసును ఉల్లాసంగా ఉంచడమే కాక బరువును, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసారా హాయిగా నవ్వడం అవసరం. నవ్వు మానవ సంఘాన్ని, జాతిని, వ్యక్తిని కూడా సుఖంగా నడిపించే సాధనమని విజ్ఞులు గుర్తించారు. మన పొరపాటు దిద్దుకోవడానికి, దుఃఖాన్ని విస్మరించడానికి, మన చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని సృష్టించుకోవడానికి నవ్వును మించిన సాధనం లేదు. అన్ని రకాల నవ్వులు ఉత్తమమైనవి కావు. అలంకారికులు 6 విధాలైన నవ్వుల్ని పేర్కొన్నారు. స్మితం, హసితం, విహసితం, ఉపహాసితం, అపహాసితం, అతి హసితం. వీటిలో మొదటిదైన స్మితం చిరునవ్వు, కొద్దిగా చెక్కిళ్ళు వికసింపజేసే హాసభంగిమ, దరహాసమని వ్యవహరిస్తాం. మల్లె పువ్వుల వదనంపై విరిసేది చిరునవ్వు. దరహాస చంద్రికలు అంటూ చిరునవ్వును వెన్నెలగా వర్ణిస్తారు కవులు. చిరునవ్వు ప్రేమకు, స్నేహానికి తొలి రూపం. రామాయణం అయోధ్య కాండంలో శ్రీరాముణ్ణి స్మిత పూర్వభాషి అని అభివర్ణించాడు వాల్మీకి. ఎవరైనా వారిని చిరునవ్వుతో అలా పలకరిస్తూ తానే ముందుగా మాట్లాడేవాడని అర్థం. గౌతమ బుద్ధుడు కరుణాశువు. ధర్మ ప్రచారంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. శత్రుత్వం పూనిన వారిని చిరునవ్వుతో జయించాడు. అంగులి మాలుడనే క్రూరుని సైతం మందస్మితంతో కూడిన మధుర భాషణంతో మార్చివేశాడు. తన బోధనల్ని తప్పుపడుతూ దుష్ప్రచారం సాగించిన వారికి చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. ప్రేమ, కరుణ నిండిన హృదయానికి పెదవులపై విరిసిన చిరునవ్వే ప్రతిబింబం. గోపాలకృష్ణుడు నవ్వు రాజిల్లేడు మోమువాడు అంటాడు పోతన. అప్రియ వచనమైన చిరునవ్వుతో చెప్పాలి. ఎదుటివారి దోషాల్ని వెల్లడించినప్పుడు ముఖం ప్రసన్నంగా ఉంటే వారు నొచ్చుకోకుండా ఆ మాటలు అర్థం చేసుకుంటారు. ముఖంలో చిరాకు, కోపం ఉంటే 10 మందిలో మనిషికి గౌరవం ఉండదు. చిరునవ్వుతో మాట్లాడేవారికి జనాకర్షణ ఎక్కువ. సభల్లో ప్రసంగించే వారికి చిరునవ్వే అలంకారం. ఇంటికి వచ్చిన అతిథులకు చిరునవ్వుతో స్వాగతం పలకాలి. దాన ధర్మాలు చేసేటప్పుడు ముఖంపై చిరునవ్వులుండాలి. ఎవరైనా వారి కష్టం చెప్పుకున్నప్పుడు సహాయం చేయలేకపోయినా నవ్వు ముఖంతో వారి మాటలు వినాలి. సహనానికి నవ్వు గుర్తు. విమర్శలు చేసేవారికి నిష్కారణంగా ముఖం మీదే నిందించేవారికి మర్యాదపూర్వకమైన చిరునవ్వే తిరస్కారం. గాంధీ ప్రత్యర్థుల్ని చిరునవ్వుతోనే ఎదుర్కొనేవారు. నువ్వు నవ్వితే లోకం నీతో పాటు నవ్వుతుంది, నువ్వేడుస్తుంటే మాత్రం నువ్వొక్కడివే ఏడుస్తావు అంటాడు బీర్బల్. అందుకే ముఖంపై చిరునవ్వును వెలిగిద్దాం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వీలైనంత వరకు ఆహ్లాదమయం చేద్దాం అని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన ఆర్టికలే. చిరునవ్వు వేళ ఎంత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.